మన పైల ప్రసాదరావు గారు దశాబ్ద కాలం పైగా సవాళ్లపై సంగ్రహం చేస్తూ ఎన్నో అవహేళనలు, హేళనలు, అవమానాలు ఎన్ని గురైనప్పుడు కూడా ఆ మనిషి కళ్ళల్లో ఆర్ద్రత, ఇంకా ఏదో చేయాలనే తపన చూస్తే ఏమనిపిస్తుందంటే ఒక నాయకుడిగా ఇలా ఉండాలా, రేపటి మా లాంటి యువ నాయకత్వానికి ఆదర్శంగా ఇలా ఉండాలా అని మాకు స్ఫూర్తిగా ఉన్నందుకు ముఖ్యంగా పైల ప్రసాద్ గారు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అయ్యా ముందుగా మాడుగుల నియోజకవర్గం గ్రహించాలి, మన అనకాపల్లికి రాక్షస రాచపుండు అని ఒక వ్యాధి సోకింది. ఆ వ్యాధి ముఖ్యంగా మాడుగుల తెలుగుదేశం పార్టీకి అంటుకుంది. దాన్ని నయం చేయాలి. నయం చేయాలంటే పైల ప్రసాద్ అన్న వ్యక్తి రాజకీయ చైతన్యం అయితే, మల్లాడి వ్యక్తులు ముఖ్యంగా యువతంతా సముద్రం అయితే ఈ యొక్క రాచపుండు యొక్క రోగ నయం కారణం అవుతామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. కొద్ది జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకొని మనం ముందుకెళ్ళి సారకు గౌరవంగా మన ఆయన తాలూకా ఆలోచన, పార్టీ తాలూకా ఇదో మనం ఆయనకి గౌరవంగా ఆయన ఉండేటట్లు మనం ఆయన వెనకాతల ఏకతాటిగా పనిచేద్దాం. కానీ దేనికైనా అంటే కొన్ని ఆయన్ని ఇబ్బంది పెట్టకుండా పార్టీ ఆదేశాల మేరకు వెళ్తారో లేకపోతే వేరే కారణాలు వెళ్తారో అది మనం సమర్థించుకొని కొద్ది నిర్ణయాలు చెప్తే దానికి మనం అందరం సపోర్ట్గా ఉంటాం. ప్రసాదరావు గారు మనకి తెలుగుదేశం అభ్యర్థిగా వచ్చినందుకు ఎంతో సంతోషించిన వెంటనే మరలా బాధాకరమైన విషయం ఆలకించాం. ఏంటంటే 4 మండలాల్లో ఏ గ్రామం ఎక్కడుందో ఆయనకి తెలుసు, ఏ కార్యకర్త ఎక్కడ ఉన్నాడో ఆయనకి తెలుసు. ప్రతి గ్రామానికి పూలబాటు వేస్తారు అనుకున్నాం, కానీ ముళ్ళబాటు వేసేలాగా తయారు చేస్తున్నారు. దీన్ని మనం అందరం తిప్పి కొట్టాలి. కొట్టినాడే ఒక న్యాయం గెలిచినట్టు అవుతుందని నేను కోరుతున్నాను. పైలా ప్రసాద్ ఆయన దొమ్మందిగా తెచ్చుకున్నా, నీకు దొమ్మంది తెచ్చుకో, మేము చేయకపోతే అడగలవు. ఆయన టికెట్ తెచ్చుకోగానే దొంగ అడుపులు ఏడ్చి నియోజకవర్గాన్ని కార్యకర్తలు పాడు చేసి ఏ పోస్టింగ్లు పెట్టించి అది కరెక్టేనంటరా? ఈవేళ టికెట్ మారినా సరే సెరగన సిరినవ్వుతో మన మధ్యకు వచ్చి మీ పార్టీ మన పార్టీ కార్యకర్తలు ఏది చెబితే ఆ మాటకే కట్టుబడి ఉంటానని అడిగే ధైర్యం ఉన్న నాయకుడు మన ప్రసాద్ గారు. ఈ సభకి సమయమూలంగా తెలియజేసుకుంటాను. నువ్వు పైలా ప్రసాద్ గారి టికెట్ అనౌన్స్ చేసినట్టే నువ్వు ఎక్కడికి వెళ్ళావయ్యా? నువ్వు ఎక్కడికి వెళ్ళావు? అక్కడ ప్యాకేజీ నీ బిచ్చానికి నీకు బిచ్చ వేయమన్నారు కాబట్టి మళ్ళీ వచ్చి ఇక్కడ ప్యాకేజీ భిక్షానికి ఆశపడి మళ్ళీ నియోజకవర్గం అందరూ పాటు చేస్తావు. ఇది న్యాయమా? ఒక్కసారి మనం అందరూ ఆలోచించాలి. ఇదంతా మన నియోజకవర్గం తీసుకెళ్దాం. అలాగని పార్టీకి వ్యతిరేకం కాదు, పార్టీకే కట్టుబడి ఉందాం. పైన ప్రసాద్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉందాం. 2 రోజుల్లో భారీ సభ పెడతారన్నారు. సభ పెట్టాలా? పెద్దలు రావాలా? లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారి సార్ మీదకి వచ్చాక రెండిట్లోకి ఏదో అయితే బీమార్లు ఇస్తారా, లేదంటే పార్టీ జిల్లా ఇన్ఛార్జ్ ఇస్తారా? 2 ఆప్షన్లు. లేదా ఎవరైనా పోటీ చేయించి మేము ముందుకెళ్ళి మేము పార్టీని గెలిపించి చంద్రబాబు నాయుడు గారు చేతులు పెడతామని గ్యారెంటీకి నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా. నియోజకవర్గం అంటే ఈ రోజు చాలా చాలా ఓపెన్ గా ఉంది. ఇది చాలా పైసలు అంటే వీళ్ళు వచ్చారు, ఇంకా చాలా మంది ఉన్నారు, ఇది బయటికి చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు. దయచేసి సార్ మీరు ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేస్తే మేము 99.5 అడుగులు మీ వెనకాల నడుస్తాం. మేము అవసరమైతే పార్టీకి నిధులు కూడా సమకూరుస్తామని కూడా నేను గ్యారెంటీ కూడా చెప్తున్నా. పార్టీ నిజంగా టికెట్ అనేది కన్ఫ్యూజన్ సస్పెన్స్ ఇవ్వకూడదనే ఉద్దేశం ఉంటే బీ ఫార్మ్ ఇచ్చే వరకు ప్రసాద్ సార్ని అనౌన్స్ చేయకుండా ఉండాల్సింది కదా. ఎందుకంటే ప్రసాద్ సార్కి నమ్మకం ఉంది, సరైన నాయకుడు, డబ్బు ఉంది, ప్రజల్లో బలం ఉంది అని తెలిసిన తర్వాతే సార్కి టికెట్ ఇచ్చారు. రాజకీయంలో కూడా మనం ప్రతి ఒక్కరిని అడుగడుగునా కనిపెట్టి ఉండాలి. మళ్ళీ 19లో కూడా మీరు తీసుకున్నారు, గెలవలేకపోయారు. అందుకని ఉన్నత విద్యావంతుడు, కొత్త గొప్ప డబ్బులు ఉన్నాయి, ఆయన దగ్గర ఉన్నాయి, ప్రజల్లో బలం ఉందని టికెట్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మనం పార్టీకి కట్టుబడి ఉంటే, పార్టీ మీద అభిమానం ఉంటే, చంద్రబాబు నాయుడు గారి మీద గౌరవం ఉంటే, నిజంగా సైకిల్ ఎక్కించాలి ఈసారి సీఎం వచ్చే ఉంటే మీరు ఎక్కడ తిరగకుండా ఈ కార్యకర్తల దగ్గర ఈ నాయకుల దగ్గర కూర్చొని నేను కష్టపడ్డాను, నన్ను గుర్తించండి, నాకు పదవి కావాలి, లేదంటే నేను ఇంకో విధంగా సాయం చేస్తాను అని మీరు అడగండి.
కూర్చోండి ప్రసాదరావు గారితో, మీకేం కావాలో చూడండి. కానీ మన సార్ను వదలొద్దు. ఈయన యంగ్, డైనమిక్. మన నియోజకవర్గం బాగుపడాలంటే ఇలాంటి వ్యక్తిని మనం గెలిపించి తీరాలి. నిరాహార దీక్షలు చేశాం అధ్యక్షుడిని కాపాడగలరు. ఆ రోజు కూడా ప్రసాద్ గారు వంటి ఎండ గాని రాత్రి గాని పగలు గాని లేకుండా నియోజకవర్గంలో ఒక గుడికో ఒక బడికో ఒక పేదవాడికో ప్రతి రూపాయి కూడా సాయం చేసి ఈ అధిష్టానం ఆయనకున్న రిపోర్టు పెట్టి ఎమ్మెల్యే అభ్యర్థిగా అనౌన్స్ చేయడం జరిగింది. అపారమైన పలుకుబడి అభ్యర్థులు సిఫార్సు చేయలేదు, మధ్యవర్తులు విఐపీ లెటర్లు సపోర్ట్ చేయలేదు. కేవలం ఆయనకున్న డబ్బుతో గాని శ్రమతో గాని ఒక ఊర్లో చనిపోయిన, ఒక గ్రామంలో పెళ్ళైనా, ఒక గ్రామంలో పేరెంట్ అయినా నిత్యం 2-3 కార్లతో తిరిగి ప్రతి కార్యకర్త కూడా నేనున్నాను, మీరు ఏం బాధపడకండి చెప్పి మంచి భరోసా ఇచ్చి ఈ నియోజకవర్గంలోనూ ఆయన పనిచేస్తూ నేటి వరకు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడిగా ఈ నిమిషానికి కూడా ఆయన పార్టీలు ఉన్నారని భావించుకుంటూ మేమందరం కూడా తెలుగుదేశం పార్టీ నియోజకవర్గం